హాయ్ అండి. జలుబు చేసినప్పుడు తల భారకంగా ఉండి జ్వరం వచ్చినట్టుగా ఉంటే ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గకపోతే నేనైతే ఇదిగో ఇది శొంఠి అయితే ఇది బండ మీద సాది మెత్తగా సాగినాక గన్నంలాగా వచ్చింది. అదైతే సాదుకొని కళ్ళల్లో పెట్టుకుంటే ఎంతలా జలుబు అయినా తగ్గిపోయింది. ఇప్పుడు ఇది బండ నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇది శొంఠి అయితే తీసుకున్నాను. దీన్ని కొంచెం నీళ్ళు వేసి శుభ్రంగా సాదుకోవాలి. ఇదిలాగా సాదుకొని కళ్ళల్లో వేసుకుంటే ఇది ఇట్లా అంటుంటే వస్తూ ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు కొంచెం వాటర్ అట్లా డ్రాప్ అయితే వేసుకొని ఇలా సాదుకోవాలి. ఇలా సాదుతుంటే అది ఇట్లా వస్తుంది. కొంచెం 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 వస్తూ ఉంటుంది. అది కొంచెం నిదానంగా సాదుకోవాలి. కొంతమంది పెద్ద బండి ఉంటే కింద పెట్టైనా సాదుకోవచ్చు. నాకైతే ఇక్కడ పెద్ద బండి లేదు, అందుకని నేను ఇదైతే తీసుకున్నాను. మనకెళ్ళి అయితే చాలా బండ్లు ఉంటాయి, ఇక్కడ నాకైతే దొరకలేదు. నేను ఇదే ఉంచుకుంటాను. ఎప్పుడన్నా బాగాలేనప్పుడు అయితే దీని మీద సాది ఇదైతే శుభ్రం కడుక్కొని ఒక పక్కన అయితే దాచి పెట్టుకుంటాను. ఇప్పుడు కనబడుతుందా? సాదే కొంది అది అలా వస్తుంది. కనపడుతుందా? ఇంకా రుద్దాలి మరింత కావాలంటే. మనకి కొత్త వాళ్ళైతే ఎక్కువ వేసుకోవద్దు, ఫస్ట్ కొంచెం వేసుకొని ట్రై చేసుకోండి. అలవాటు ఉన్న వాళ్ళైతే కొంచెం మరింతే వేసుకోండి. ఇదంతా ఇలా అనుకుంటే ఇది ఇట్లా వస్తుంది కదా. దీన్ని మన చేతులు శుభ్రం కడుక్కొని ఒక పాత టవల్ అయితే తీసుకొని ఇలా దగ్గర పెట్టుకోండి. చేతులు శుభ్రం కడుక్కొని నీట్గా ఇలా చేతులకి ఇదిగో కనపడుతుందా? ఇలా చేతులు కనుక్కొని దీన్ని రెండు కళ్ళల్లో కళ్ళు ఇలా పైకి తీసి మండుతున్నట్టుంది. మండుతుందా? చాలా మంటగా ఉంటుంది ఫ్రెండ్స్. కళ్ళల్లో కారం ఎలా వేసుకుంటాము, కళ్ళల్లో కారం పెడితే ఎలా మంటగా ఉంటుందో అంతకాడికి ఎక్కువ మంటగా ఉండిద్ది. దిమ్మ తిరిగి బొమ్మగా అనొస్తుంటుంది మనకి. చిన్నప్పుడు మన అమ్మ ఇచ్చిన ఉగ్గు పాలతో సగం కనపడుతుంది, అంత మంటగా ఉండిద్ది. నేనంటే నాకు ఎప్పుడు అలవాటు అండి, వేసుకుంటాను. ఇదిగో కళ్ళమ్మటి వాటర్ చూడు ఎలా కారిపోతున్నాయో, అటంతట అయ్యే అవంతా కారిపోయిందంటే మనకి ఇంకా అవి తగ్గినట్టే. అవి ఎంత కారిపోతే అంత తొందరగా తగ్గిద్ది. నాకైతే ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఇంజక్షన్లు చేర్చుకున్నా నాకైతే తగ్గదు. నేనైతే ఇదే చేస్తాను. ఆ తల భారకానికి, ఆ జలుబుకి భరాయించే బాధ కంటే ఇది ఎక్కువ బాధ కాదని చెప్పి వేసుకొని సైలెంట్గా కూర్చుంటే నేను వేసుకుంటాను. నాకైతే ఎవరితో పనే ఉండదు. సైలెంట్గా వేసుకొని ఒక 5 నిమిషాలు కూర్చున్నానంటే తగ్గిపోయింది. కొంతమంది అయితే మంటకు తట్టుకోలేక దుల్లాడుతూ ఉంటారు. అది వేసుకున్నప్పుడు ఎక్కువ మంట ఉండిద్ది, అప్పుడు కళ్ళు అది నలపొద్దు. ఒక 5 నిమిషాలు ఆగాక అది అలా రెప్పలో ఎత్తిడవాలి. ఎత్తిడిస్తే కొంచెం ఆ వాటర్ అనేది ఇంకా కొంచెం తొందరగా పోయిందంటే కొంచెం తొందరగా మంట అనేది తగ్గుతుంది మనకి.
ఇగో కళ్ళు అయితే తెరిచానండి. కళ్ళు తెరిచిన తర్వాత కళ్ళు అయితే ఇగో ఇలా ఎర్రగా వచ్చింది. ఇంకా వేసుకున్నంత అక్కడక్కడ లోపల గుడ్డుకి అతుక్కున్నట్టు ఉంటుంది. అది ఇంకా మంటగానే ఉంటుంది. అయితే నాకు అలవాటయ్యి నేను కళ్ళు తెరిచి కూడా మళ్ళీ ఎమ్మటే చూస్తున్నాను. అయితే ఎమ్మటే బాగా పనిచేసిద్ది అనమాట. నాకైతే చాలా బాగా పనిచేసిద్ది. ఇలా ఉంటే ఒక సామెతే ఉంది, సొంట వేసుకుంటే ఎక్కడెక్కడ ఉన్నది కళ్ళల్లో మనం ఉన్న చెత్త కూడా సోదికిచ్చి తీసుకొచ్చిద్దంట బయటికి. సొంట అయితే వేసుకుంటే కంట్లో ఏమన్నా కానీ మొత్తం సోదికిచ్చి బయటికి తీసుకొచ్చిద్ది అని అంటారు. అంటే ఎక్కడ ఎలాంటి దుమ్ము ధూళి ఉన్నా కానీ ఆ సొంటి గుడ్డు నిండా వెళ్ళిపోయి మొత్తం బయటికంటే తీసుకొచ్చిద్దంట. కొంచెం సేపు ఆగాక ఈ అంతా బయటికి వస్తుంది అనమాట. మళ్ళీ అదంతా మనం తుడుచుకోవాలి టవల్ తోటి. నాకు ఇక్కడైతే లోపలేదు, లోపల ఉంది గుడ్డుకి. ఇది సొంటి మనం సాధినంత దుమ్ము ధూళి మొత్తం ఒక తయారయ్యి ఇది అక్కడైతే ఉంది. కొంచెం ఒత్తుకుంటుంది, ఇలా ఉండిద్ది. కానీ ఎంత బాధగా ఉన్నా కానీ జలుబు చేస్తే చాలా బాధగా ఉండిద్ది. అది అనేది ఈరోజు సాయంత్రం వేసుకున్నామంటే 5 రేపు పొద్దున కల్లా చాలా బాగుండిద్ది అనమాట. చాలా మనం ఎన్ని ఇంజక్షన్లు చేయించుకున్నా ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గకపోయినా ఈ సొంటి అనేది వేసుకుంటే చాలా బాగా పనిచేసిద్ది. నాకు ఎప్పుడు జలుబు చేసినా కానీ నేను ఇదే చేస్తాను. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా నాకైతే తగ్గదు. నచ్చితే కాదు, మీరైతే తెలిస్తేనే ట్రై చేయండి, లేదంటే అసలు ట్రై చేయొద్దు. అది మనం కూడా డైరెక్ట్గా అసలు వేసుకోలేము. కొంతమంది అయితే దుల్లాడుతూ ఉంటారు మంటకు తట్టుకోలేక. నేనైతే ధైర్యంగా వేసుకుంటాను, నాకు అలవాటు. అలా ఎవరన్నా మీరు తెలిసిన వాళ్ళు ఎప్పుడన్నా వేసుకున్న అనుభవం ఉంటేనే అలా వేసుకోండి, లేదంటే అసలు వేసుకోవద్దు. నేనంటే చూపిస్తున్నాను, ఇలా వేసుకుంటే మెడిసిన్ లాగా చాలా బాగా పనిచేసిద్దని చూపిస్తున్నాను. పల్లెటూరులో వాళ్ళకి తెలిసే ఉంటుంది చాలా మటుకి. ఓకేనా? నచ్చితే నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇంకా సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, బాయ్.